నమస్కారం. మై ఫార్మింగ్ మై ప్యాషన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం. రాబోయే రోజులలో పప్పు గింజలకు గిరాకీ నెలకొనే అంచనాతో ఊపందుకుంటున్న మిల్లర్లు, వ్యాపారుల కొనుగోళ్లు, విదేశీ ఎగుమతి వ్యాపారులు అధిక ధర ప్రతిపాదిస్తున్నందున గత వారం దిగుమతి సరుకు మరియు దేశీయ సరుకు ధరలు బలోపేతం చెందాయి. అంతర్జాతీయ విపణిలో మయన్మార్ లెమన్ కందులు $10 పెరిగి $795 ప్రతిపాదించినందున ముంబైలో దిగుమతి అయిన లెమన్ కందులు 300 వృద్ధి చెంది 6,825 నుండి 6,875. మట్వారా, మొజాంబిక్ గజరి కందులు 6,300 నుండి 6,400. మొజాంబిక్ తెల్ల కందులు అరుస రకం 6,650. చెన్నైలో లెమన్ కందులు 6,925. మహారాష్ట్ర సరుకు చెన్నై డెలివరీ 7,800 నుండి 7,900. గుజరాత్ బిడియన్ 2 కందులు 8,000 నుండి 8,100. కర్ణాటక ఎర్ర కందులు విరుద్నగర్, సేలం, ఈరోడ్ డెలివరీ 7,800. తెల్ల కందులు 8,000. మహారాష్ట్ర సరుకు రాయ్పూర్ డెలివరీ 7,750 నుండి 7,800. కర్ణాటక సరుకు 7,600 నుండి 7,650. కట్నీ డెలివరీ 7,800 నుండి 7,900. ఇండోర్లో 7,400 నుండి 7,600 ధరతో వ్యాపారమైంది. మహారాష్ట్రలోని సోలాపూర్ ప్రతిరోజు 25 వాహనాల సరుకు రాబడిపై మారుతి కందులు 6,400 నుండి 6,950. గులాబీ కందులు 6,300 నుండి 7,350. సాధారణ రకం 7,000 నుండి 7,100. లాతూర్లో 3,000 బస్తాల రాకపై మారుతి, తెలుపు, గులాబీ కందులు 7,000 నుండి 7,340. బాషి, పర్బణిలో 6,700 నుండి 7,200. దూదిని మార్కెట్లలో 6,800 నుండి 7,250. జాల్నాలో తెల్ల కందులు 7,450. కర్ణాటక గులాబీ కందులు 7,150 నుండి 7,400. అకోలాలో 5,000 బస్తాల రాకపై 7,500 నుండి 7,650. ఖాందాము, అమరావతి, ధరియాపూర్, కరంజా మార్కెట్లలో 6,000 నుండి 7,400. కర్ణాటకలోని రాయచూర్ 2,000 బస్తాల రాకపై 7,000 నుండి 7,200. తాలికోట, సేడెం ప్రాంతాలలో 6,650 నుండి 7,100 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. మధ్యప్రదేశ్లోని పిపరియా, దమోహ్లో 5,000 నుండి 7,300 మరియు ఆంధ్రప్రదేశ్లోని వినుకొండలో కందులు 7,050. పప్పు సాటెక్స్ 9,800 మరియు నాగ్పూర్లో పప్పు మేలిమి రకం 10,700 నుండి 10,900. సవా నంబర్ 9,000 నుండి 10,000. లాతూర్లో పప్పు మేలిమి రకం 10,700 నుండి 10,900. సవా నంబర్ 9,500 నుండి 9,700. అకోలాలో పప్పు మేలిమి రకం 10,300 నుండి 11,700. సవా నంబర్ 9,200 నుండి 9,700. కల్బుర్గిలో సాటెక్స్ పప్పు బెంగళూరు డెలివరీ 10,500 నుండి 10,800. నాన్ సాటెక్స్ 9,800. మహారాష్ట్ర సరుకు సాటెక్స్ 10,500 నుండి 10,800 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ7.